అసలు ఏమైంది అగ్రజ? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఈ మధ్య ప్రతి దానికి కంగారు పడుతున్నావు. ముందులాగా అందరితోని కలవటం లేదు. అసలు నీ మొహంలో భయం తప్ప సంతోషమే కనిపించటం లేదు. అమ్మ మాటకి ఎంతో విలువిచ్చే నువ్వు ప్రతి దానికి ఎదురు చెప్తున్నావు. ఇంట్లో అందరితోనే గొడవ పడుతున్నావు. ఈ ఇంట్లో దయ్యం ఉంది, మా కళ్ళతో మేం చూసాం. అయినా నువ్వు నమ్మలేదు. పూజలొద్దని గొడవ చేశావు. మన ఇంటికొస్తున్న మంత్రగాడు చనిపోతే యాక్సిడెంట్ గా జరిగిందని కొట్టి పారేశావు. ఏ చిన్న విషయం జరిగినా స్వామీజీని కలిసే నువ్వు ఇంట్లో ఇన్ని సంఘటనలు జరిగినా స్వామీజీని కలవటం లేదు, మమ్మల్ని కలవనివ్వటం లేదు. ఎందుకు అగ్రజ? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఏంటి పూజ, నన్ను నిలదీస్తున్నావా లేదా అనుమానిస్తున్నావా? నిన్ను నిలదీసేంత వయసు నాకు లేదు, అనుమానించేంత అర్హత నాకు లేదు. కానీ ఒక చెల్లెలుగా అడుగుతున్నాను, నువ్వేదైనా సమస్యలో ఉంటే ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను అగ్రజ. చెప్పగ్రజ, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం జరిగింది? చూడు పూజ, నువ్వు ఇంట్లో అందరికంటే చిన్నదానివి, చాలా తెలివైన దానివి, అందరికంటే బాగా ఆలోచించగలవు. నాకు ఆ విషయం తెలుసు. కానీ ఒక్క వారం రోజులు ఈ ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోకు. అదే ఎందుకు అగ్రజ? నీకేదో విషయం తెలుసు, కానీ నా దగ్గర దాచడానికి ప్రయత్నిస్తున్నావు. ఎందుకు? ఏం జరిగింది? పూజ, నేనేం చేసినా ఈ ఇంట్లో అందరి మంచి కోసమే చేస్తానని నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి అగ్రజ అది? చెప్పు. ఒక్క వారం రోజుల పాటు నన్ను ఏమీ అడక్కు. నేను ఏం చేసినా పట్టించుకోకు. తర్వాత మీకే అంతా క్లియర్గా చెప్తాను, సరేనా? అగ్రజ, నువ్వు దాచిపెట్టినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? నువ్వేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తావని నాకు బాగా తెలుసు. కానీ ఈ విషయంలో నేను కూడా నీకు సాయం చేయాలనుకుంటున్నాను. అందుకే నువ్వు దాచిపెడుతున్న ఆ విషయాన్ని నేను ఎలాగైనా కనుక్కుంటాను అగ్రజ. ఎవరూ లేరు. ఎక్కడ పెట్టను? ఎస్, ఇది ఖచ్చితమైన ప్రదేశము. సారీ అన్నయ్య, నీ బెడ్రూమ్లో కెమెరా పెట్టడం తప్పని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం తెలుసుకోవడానికి నాకింతకన్నా వేరే మార్గం లేదు. నన్ను క్షమించన్నయ్య. ఏంటిది? అంతా నార్మల్ గా ఉంది. ఒకవేళ అనవసరంగా నేను అనుమానించానా?
ఇందాక కెమెరా ముందు ఏదో కనిపించిందే, మళ్ళీ కనబడలేదేంటి? ఇదేంటిది? నేను మెట్ల మీద కెమెరానే పెట్టలేదు. ఇక్కడ ఇక్కడ ఎలా కనిపిస్తుంది? హలో 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 నడుచుకుంటూ వెళ్తుందేంటి? కారిడార్లోకి వెళ్తుందండి. ఎవరో రూమ్లోకి వెళ్తుంది. కనబట్లేదేంటి? అంజలి, 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 ఇప్పటి వరకు ఎక్కడ ఉంది? ఇంతలోకి ఎటు వెళ్ళిపోయింది? అంజలి, 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 అంజలి. గీత బయటకు వెళ్ళిందంటే ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందో ఏంటో. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఏమైంది అగ్రజ? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఈ మధ్య ప్రతి దానికి కంగారు పడుతున్నావు. ముందులాగా అందరితోనే కలవటం లేదు. అసలు నీ మొహంలో భయం తప్ప సంతోషమే కనిపించటం లేదు.
ఒకవేళ పూజ అనుమానంతో ఏదైనా కనుక్కోడానికి ప్రయత్నించి గీతకి దొరికిపోయిందా? హ? అంజలి 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 గీత ప్లీజ్ గీత వదిలే. నా చెల్లెలు నేను చేయకు, నీకు దండం పెడతాను. ఓ తెలిసిపోయిందా? నేను తిరిగొచ్చానని తెలిసిపోయిందా? తెలుసు, అందుకే వాళ్ళకేం కాకూడదని ఇన్ని రోజులు వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. ప్లీజ్ నా చెల్లెల్ని వదిలే. నువ్వు జాగ్రత్త పడ్డావు, బాగానే ఉంది. కానీ నీ చెల్లెలు నా ఉనికినే తెలుసుకోవాలనుకుంది. కరెక్ట్ కాదు కదా? అందుకే దాన్ని చంపేస్తే ఓ పనైపోతుంది. హూ! గీత 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 ప్లీజ్ గీత, నా చెల్లెల్ని ఏం చేయకు గీత. గీత 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 ప్లీజ్ గీత, నీకు దండం పెడతాను. గీత దానికి ఏ పాపం తెలియదు గీత. గీత ప్లీజ్ గీత, ప్లీజ్ వదిలే గీత. ఎందుకు వదిలేయాలి? ఎలా వదిలేయాలి? నన్ను తెలుసుకోవాలని, నన్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని వదిలేయాలా? వదలను. ఈ ఇంట్లో ఒకరిపోతే ఒకరు నా ఉనికిని తెలుసుకోవాలని చూస్తున్నారు. నన్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పూజలు చేస్తున్నారు. అందుకే మొన్న మాంత్రికుణ్ణి చంపాను. ఇప్పుడు దీన్ని కూడా చంపేస్తాను. దీన్ని చంపేస్తాను. గీత దగ్గరకు రాకు. గీత ప్లీజ్ గీత. గీత చచ్చిపోద్ది గీత. గీత దగ్గరకు గీత రావద్దు. వద్దు గీత ప్లీజ్ గీత. గీత గీత నీకు దండం పెడతాను గీత. రావద్దు. దగ్గరకు రాకు. నీ చెల్లెల్నే కాదు, ఈ ఇంట్లో ఎవరిని వదలను. అందర్నీ అంతం చేస్తాను. గీత ప్లీజ్ గీత. గీత ప్లీజ్ గీత, నీకేం కావాలని అడుగు గీత. ప్లీజ్ నువ్వేం చేయమన్నా చేస్తాను. నా చెల్లెలు వదిలే గీత. ప్లీజ్ గీత. నిజంగానే చేస్తావా? నువ్వేం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ నా చెల్లెలు వదిలే. ఏం చేయమన్నా చేస్తాను.
అంటే నేను గీతనన్న విషయం తెలిసి కూడా ఇంతకాలం నాటకమాడావన్నమాట. ఇంతకాలం గీత అందంగా ఉంటుంది, గీతని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని, నాకు గీత అంటే చాలా ఇష్టమని. నువ్వన్న మాటలన్నీ అబద్ధమన్నమాట. నీకు ఇంకా అంజలి అంటేనే ఇష్టం కదూ? కాదు కాదు, ప్రాణం కూడా. నేను గీతనని తెలుసు కూడా ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? మాట్లాడవే. అవును, నువ్వు గీతవన్న విషయం నాకు ముందే తెలుసు. అంటే ఆ రోజు స్వామీజీ ఇంటికి వచ్చి ఏం తెలియనట్టు అంజలితో మాట్లాడినట్టు నాతో మాట్లాడాడనమాట. ఆ స్వామీజీ నువ్వు కలిసి నన్ను అంతం చేయాలని చూస్తున్నారు కదా? మీకు తెలిసిన విషయం నాకు తెలిసిపోతే నేను ఎక్కడ తప్పించుకుంటాను అని నాతో మంచిగా ఉన్నట్టు ఇన్నాళ్ళు నటించారు కదూ? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఆ స్వామీజీ ఎన్ని పూజలు చేసినా నన్ను మాత్రం అంతం చేయలేరు. ఇంతకాలం నా ప్రేమను దక్కించుకోవాలని ఎంతో ఓపిగ్గా ఎదురు చూశాను. కానీ నువ్వే నాకింత ద్రోహం చేయాలని చూస్తున్నప్పుడు నేనింక ఊరుకోను. ఇంతకింతకి పగ తీర్చుకుంటాను. అందరినీ చంపేస్తాను. ప్లీజ్ గీత, ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. దయచేసి అంజలిని వదిలే. తన కోసం నువ్వేం కావాలంటే అది చేస్తాను. అంత సులువుగా అంజలిని ఎలా వదిలేస్తానని అనుకున్నావు అర్జున్? అది నాకు చేసిన ద్రోహానికి ఇంతకింత శిక్ష అనుభవించాలి. నా జీవితాన్ని తీసుకొని అది అనుభవిస్తుంది. అలాంటప్పుడు దాని జీవితాన్ని నేను లాక్కోవడంలో తప్పు లేదుగా. నీకు కావాల్సింది నేనే కదా గీత. నన్నేమైనా చేసుకో, కానీ అంజలిని మాత్రం ఏం చేయకు. నువ్వొక విషయం మర్చిపోతున్నావు అర్జున్. నాకంటూ ఓ రూపం లేదు. అంజలి శరీరం లేకుండా నేనేం చేయలేను. కాబట్టి అంజలిని వదిలే ప్రసక్తే లేదు. అసలు నీకేం కావాలి గీత? నువ్వు నాకు కావాలి. నీ ఆత్మ నా సొంతం కావాలి. దానికి నేను సిద్ధం. సిద్ధం అంటే సరిపోదు అర్జున్. దానికోసం నువ్వు చాలా చెయ్యాలి. నా కుటుంబం కోసం, అంజలి కోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పు చెప్పు, ఏం చేయాలి? నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్విన్నది నేనన్నది నిజమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు గీత. రూపమే లేని నిన్ను నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం సాధిస్తావు? నిన్ను పెళ్లి చేసుకునేది నీతో సంసారం చేయడం కోసం కాదు అర్జున్. మన పెళ్లి జరిగిన వెంటనే నువ్వు ఆత్మ సమర్పణ చేసుకోవాలి. అంటే మన పెళ్లి జరిగిన వెంటనే నువ్వు చనిపోవాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా చనిపోతే నీ ఆత్మ నాతో కలవకుండా మరో లోకానికి వెళ్ళిపోతుంది. అదే మన మధ్య వివాహ బంధం ఉంటే నీ ఆత్మ నాతో ఏకమవుతుంది.
తర్వాత మనిద్దరం కలిసి పైలోకంలో సంతోషంగా జీవించొచ్చు.